ఆస్తి కోసం ఆస్తి కోసం కన్న తల్లే కన్న బిడ్డను చంపేసిందా? అది కూడా అతి దారుణంగా 3 ముక్కలుగా నరికి. నమ్మేలా లేకపోయినా కొన్ని అనుమానాలు లేకపోలేదు. సంచిలో ఉన్న శ్యాంబాబు సౌమ్య కనిపించడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? కొడుకుని చంపడానికి మరో వ్యక్తితో చేతులు కలిపి పొట్టను పెట్టుకున్నారా? లెట్స్ సీ. పోలీసులు అయితే రంగంలోకి అయితే దిగారు. మిస్టరీగా మారిన ఆ మర్డర్ వెనుక అసలు మ్యాటర్ ఏంటి? ప్రకాశం జిల్లాలో వరుస ఘటనలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. 5 రోజుల క్రితం తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన జిల్లాలోని దొనకొండలో జరిగింది. ఈ ఘటన మరొక మునిపే కుమారుణ్ణి ఓ తల్లి ముక్కలుగా చేసి హత్యకు పాల్పడినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఘటన జిల్లాలోని కంభంలో వెలుగులోకి వచ్చింది. కంభంలోని మేదర బజార్లో ఓ మహిళ నివసిస్తోంది. ఈమెకు 4 సంతానం. వారిలో శ్యాంబాబు ఒకడు. అయితే శ్యాంబాబు స్థానికంగా గల పంట కాలంలో మృతదేహంగా కనిపించాడు. స్థానికులు అటువైపుగా వెళ్లిన సమయంలో దుర్వాసన రాగా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ గల ఓ సంచిలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు స్థానికుల ద్వారా వివరాలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. చివరకు మృతుడు శ్యాంబాబుగా పోలీసులు ధృవీకరించారు. అయితే శ్యాంబాబు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, అందుకే శ్యాంబాబును హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అది కూడా మృతుడి తల్లి మరొకరు కలిసి ఈ హత్య చేసినట్లు ప్రచారంలో ఉంది. శ్యాంబాబు శరీరాన్ని 3 ముక్కలు చేసి గోని సంచిలో విసిరివేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం బయటపడినట్లు సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కంభం సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ నరసింహారావులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా హత్యకు గల కారణాలు పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రచారం సాగుతున్నట్లు శ్యాంబాబును తల్లి హత్య చేసిందా? హత్యకు గల కారణాలేమిటి? ముక్కలుగా చేసేంత తప్పు ఏం జరిగిందనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు పలు సాక్ష్యాలు కూడా లభ్యమైనట్లు సమాచారం. మొత్తం మీద కొడుకును కన్నతల్లి హత్య చేసిందని వదంతులు వ్యాపించగా ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.